ఇంకో మాట, అతి కీలకమైనటువంటి మాట, ఏ సంస్థ స్థాపించిన వాళ్ళైనా సరే ఉద్యోగుల్ని ఎలా చూసుకోవాలో చెబుతున్నాడండి రాముడు. సంస్థ అభివృద్ధి చెందిందంటే దయచేసి అపార్థం చేసుకోవద్దమ్మా. ఇప్పుడు ఉద్యోగులే కారణం, ఉద్యోగులే కారణం. ఉద్యోగుల్ని గౌరవించని సంస్థ, ఉద్యోగులు బాగోగులు చూడడం సంస్థ ఎప్పుడూ బాగుపడదు. బ్రాండ్ నేము ఇవన్నీ మన అహంకారంతో మాట్లాడుకునే మాటలు. ఆ బ్రాండ్కి ఆ నేమ్ ఎలా వచ్చిందండి? ఆ నేమ్కి ఆ బ్రాండ్ ఎలా వచ్చిందంటే ఉపాధ్యాయులను బట్టి వచ్చింది, ఉద్యోగులను బట్టి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వకుండా నేను ఎవరినో గౌరవించాను, ఎవరినో సన్మానం చేసిన చెయ్యి, ముందు ఉద్యోగులకు జీతాలు సరిగ్గా. అది రాముడు చెబుతున్నాడు ఖచ్చితంగా. వేతనం చేయధోచితం కచ్చిత్ బలస్య భక్తం చ వేతనం యథోచితం వేతనం యథోచితం కచ్చిత్ బలస్య భక్తం చ వేతనం యథోచితం సంప్రాప్తకాలం దాతవ్యం దదాసి న విలంబసే అంటున్నాడు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఆధునిక కాలంలో ఎవరన్నా జీతం అంటే రెండు మాటలు చెబుతారు. జీతం భత్యం అంటారు, మన మామూలుగా జీతభత్యాలంట. జీతం అంటే బేసిక్ పే, మూల వేతనం. భత్యం అంటే భత్యం ప్రకృతి, భత్యం వికృతి. ఆ భత్యం కూడా విచిత్రంగా ఏర్పడింది. భక్త భృత్యం రెండూ కలిసి భత్యం వచ్చింది. భాష మారిపోతూ ఉంటుంది అలాగే. అంటే డియర్నెస్ ఎలవెన్స్ డిఏ ఇవ్వడం అనేది రామాయణ కాలం నుంచి ఉందండి. అది ఇక్కడ చెప్పాడు. భత్యం అంటే అది. కచ్చిత్ బలస్య, ముందు ఉద్యోగి అయిన వాడికి వాడి పని వాడు చేయగలిగిన బలం ఉందో లేదో చూడు. బుద్ధి బలం ఉంటే సరిపోదు, శరీర బలం కూడా ఉండాలి. అరగడియ భోగం 6 నెలల రోగంతో ఉండేవాడు ఉద్యోగాలు చేయలేడు ఇక్కడ, వాడు ఎంత మేధావి అయినా సరే. శరీర బలం కూడా ఉండాలి, మనోబలం కూడా తట్టుకోగలగాలి. ప్రతిదానికి సెలవెట్టేకూడదు ఇక్కడ. మబ్బేసిందంటే సెలవెట్టేసేవాడు ఉద్యోగం ఏం చేస్తాడు? అంచేత ముందు ఆ బలం ఉందా లేదా. భక్తంచ, అతను ఉంది, బాగానే ఉంది, ఉద్యోగం ఇచ్చావు. తర్వాత భక్తంచ, అతనికి భత్యం సరిగ్గా ఇచ్చావా లేదా. భజ సేవాయాం, భక్తి అంటే భగవంతుడి విషయంలో కూడా ఓ దృష్టిలో పెట్టుకోవాలమ్మా. భజన అంటే కేవలం సంకీర్తనలు పాడడం కాదు, సేవ చెయ్యాలి. గుళ్ళో సేవ కాదమ్మా. గుంటూరులో ఉండే వాళ్ళందరూ భగవత్ స్వరూపులే. మనం ఎంతమందికి చేయగలిగితే అంతమందికి చెయ్యాలి, దాన్నే సేవ. లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ అని ఎందుకు పెట్టారండి? వారి డబ్బు వారు దాచుకోవచ్చు కదా. సేవ చేద్దామని కదా. సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. ముందు మన వృత్తి ధర్మాన్ని మనం సరిగ్గా నిర్వర్తించాలి, అదే సేవ. మన బాధ్యత, మనం జీతం తీసుకుంటాం కదా, దాన్ని సరిగ్గా చేస్తే చాలా అనుమానం లేదు, అదే సేవ. అంటే సేవ చేస్తున్నారయ్యా వాళ్ళు, ఉద్యోగులు బాగానే ఉంది, నువ్వు వాళ్ళకి జీతాలు ఎలా ఇస్తున్నావు? సక్రమంగా ఇస్తున్నావా? వాళ్ళు సంతోషించే విధంగా ఉన్నాయా? సంతోషించే విధంగా ఉంటే సరిపోదు. పెంచాం అనగానే సరిపోదు, ఇవ్వాలి కదా. పెంచితే ఉపయోగం ఏంటి? ఇవ్వాలి కదా. కొంతమంది పెంచుతారు, ప్రకటనలు ఇచ్చి ఇవ్వరు, ఏడాది అయినా ఇవ్వరు. ఈ పెంచడం ఎందుకంటే పత్రికల కోసం. అందుకే నువ్వు పెంచావు, ఇచ్చావా లేదా. కచ్చిత్ బలస్య భక్తం చ వేతనం యథోచితం, ఆ వేతనాలు ఎప్పుడు యథోచితం, ఉద్యోగి శ్రమకి తగినట్టుగా ఉండాలి. మనవాడు కదా అని ఎక్కువ ఇచ్చేసి, అవతలవాడు కదా అని తక్కువ ఇచ్చేసి ఉండకూడదు. అందులో కావలసిన వాడు పరాయి వాడు ఏ సంస్థ యజమానికి పనికిరాదు. సంస్థ బాగుండాలన్నా, వ్యవసాయం బాగుండాలన్నా, వ్యాపారం బాగుండాలన్నా, చివరికి రాష్ట్రం బాగుండాలన్నా, రాజ్యం మొత్తం బాగుండాలన్నా యథోచితం అనే మాట చాలా గొప్ప. ఏది ఉచితం, ఏది తగినది, ఏది తగనది, ఎంత ఇస్తున్నావు, ఇంత ఉద్యోగాన్ని ఇంత జీతానికి ఇతను తగినవాడేనా. కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళకి వేళ ఒక్కొక్కడికి 2 లక్షలు 3 లక్షలు వస్తుంటే విచిత్రంగా 30,000కి రిటైర్ అయిన తండ్రి వెర్రివాళ్ళ కనపడుతున్నాడు. యువర్ రిటైర్మెంట్ పేమెంట్ ఈజ్ 30,000, మై ఫస్ట్ పేమెంట్ ఈజ్ 3 lakhs. అయిపోయిన తండ్రి నాశనం అయిపోయాడు. కానీ ఆ 30,000లో రిటైర్ అయిన వాడు 300లో చేరాడు ఉద్యోగంలో. అప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు. 500 ఎంతో జీతం వచ్చాక 5-6 పిల్లల్ని కన్నాడు. 500 జీతంతో 5-6 పోషించాడు. ఇవాడు 3 లక్షలు ఉన్నవాడు ఒక్కళ్ళని కూడా పోషించలేకపోతున్నాడు. ఇక్కడ ఈఎంఐలు పెట్టాడు. ఇప్పుడు ఎవడు గొప్పవాడు? 3 లక్షల వాడా, 30,000 వాడా? ఆయన 300లో చేరాడండి. పాత వాళ్ళు ఎవరైనా గమనించారు, 300. వెంటనే తల్లిదండ్రులు ఏం చేశారు? ఇప్పటికే ఆలస్యం ఏదైనా పెళ్లి చేసేసారు. ఉద్యోగం లేకుండానే పెళ్లి చేసేవారు. ఉద్యోగం కోసం ఎవడు చూశాడు? అప్పుడు ముందు పెళ్ళే, 16 ఏళ్ళు చేసేయి అని. భార్య వచ్చిన వాళ్ళు ఎవరు సాధారణంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఇంటి పనులు చూసుకునేవాళ్ళు పాపం చాలా పద్ధతిగా. ఆ పిల్లలు పుడతారు, వెంటనే ప్రారంభమే కదా, ఇంకేముంది, 2, 3, 4 స్టాప్ ఎక్కడదే, కుటుంబ నియంత్రణ రాక వరకు నాన్ స్టాప్, అంతే లెక్క.
అది వచ్చాక 5-6 పుట్టేసి 500-600 జీతంతో 5-6 పిల్లల్ని పోషించిన తండ్రి గొప్పవాడా, 3 లక్షల జీతంతో భార్యాభర్త ఈఎంఐల్లో బతుకుతున్న వీళ్ళు గొప్పవాళ్ళ? దయచేసి ఆలోచింతురుగాక. ఇప్పుడు ఎవడు చూసినా సరే నీకు 3 లక్షల జీతం, ఈఎంఐలు ఉన్నాయి 2 lakhs ఈఎంఐలు ఉన్నాక నీ 3 లక్షలు దేనికయ్యే పని లేక నీకు 1,00,000 కూడా మిగలలేదు ఎక్కడ. ఎందుకంటే ముందు కొనేసాం విలబిల్లాడిపోయాం. ఇంకంతే పెద్ద మంచాలు మనకు మామూలు గుంటూరులో మంచం సరిపోదు, రాజస్థాన్ నుంచి మంచం రావాలి, ఇంకేదో ఖబరిస్తాన్ నుంచి తలగడా రావాలి. అక్కడి నుంచి ఇక్కడ మీకు చెప్తాడు ఇది రాజస్థాన్ మంచం అయితే ఎవరికి నీకు నిద్ర పట్టిందా చెప్పు నాకు. నీకు నిద్ర పట్టేప్పుడు రాజస్థాన్ అయితే రాణిస్తాన్ అయితే పని లేక ఇప్పుడు పడుకునేది లేదే నిద్ర పట్టేది రాజస్థాన్ మంచం అంటాడు. ఇక్కడ దేనికి? అది కూడా మళ్ళీ ఓడల మీద చాలా గొడవ పెట్టుకుని రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఏకంగా 5 లక్షలు అవ్వాలి ఆ మంచం. వీడు 5 నిమిషాలు కూడా అందులో పడుకోడు. అందుకే పడుకున్నా కూడా ఒళ్ళో టాప్ ఇదే సరిపోయింది. ఇక్కడ ఒళ్ళో పెట్టుకుని ఇంక నువ్వు అందుకు పడుకుని కూడా ల్యాప్టాప్ పెట్టుకున్నావంటే నీకు మంచం ఎందుకే పని లేక అప్పుడైనా వదిలేలావా ఈ శని పదార్థాన్ని? ఎవరు సుఖపడుతున్నారండి? ఇంతకంటే హాయిగా పొలానికి పొద్దున్నే వెళ్ళి హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలేవోచనుడా అని నాగలి భుజాన్ని వేసుకుని వెళ్ళి పొగలల్లా ఇంకా నారాయణుడిని మర్చిపోయి పని అంతా చూసుకుని మధ్యాహ్నం ఏదో భార్య ఇంత తద్దిగూడు పట్టుకొస్తే ఆవిడ ఈయన కూర్చొని 2 ముద్దలు ఒకరికొకరు తినిపించుకుంటూ సుఖంగా తిని సాయంత్రం ఇంటికి వచ్చి ఒక్క గోచి మాత్రమే పెట్టుకుని గుంటూరు మంతా సీసీ కెమెరాలు పెట్టినా సరే ఏం మొహమాట పడకుండా ఇంటి ముందు నాపరా వేసుకుని దాని మీద నిలబడి శుభ్రంగా భార్య వేడి నీళ్ళు ఇస్తే ఆ వేడి నీళ్ళన్నీ శుభ్రంగా పోసుకుని ఆ వెంటనే శుభ్రంగా ఇంత గిన్నెలో గంజి కలుపుకుని అందులో ఇంత పచ్చిమిరపకాయ నంచుకుని అది అయిపోయిన తర్వాత నులక మంచం మీద పడుకుని కాలు మీద కాలేసి మళ్ళీ హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడా అని రోజుకి 2 సార్లు మాత్రమే నారాయణ స్మరణ చేసి మిగిలిందంతా తన బాధ్యతలు నిర్వర్తించిన గుంటూరు రైతులకి నమస్కారం. ఆయనకున్న స్వేచ్ఛ, ఆయనకి పట్టిన నిద్ర, ఆయనకి అరిగిన అన్నం, ఆయనకున్న సుఖం మనకుందా? సుఖజీవి అంటే అతనండి. పొద్దున అన్నాడు, సాయంత్రం మళ్ళీ అన్నాడు, మధ్యలో కూర్చున్నాడు. ఏం చేయమంటా? మిగిలిన పని అంతా దైవంగానే భావించాడు. నారదుడు అడుగుతాట, వైకుంఠంలో చెప్తారు. ఆయన ఏదో 2 సార్లు అన్నాడు, ఎందుకు ఇచ్చావంటే అప్పుడు నారదుడికి పరీక్ష పెట్టేట. విష్ణుమూర్తి తక్కువ వాడు కదా, 2 సార్లు అన్నాడు. ఎందుకు నారదుడికి అదే పని కదా, ఈయనకి ఏం పనే లేదు. ఇంకా నారాయణ కీర్తనలు అని విష్ణుమూర్తి ఏం నువ్వు వెళ్ళరా అని చెప్పి నారదుడిని పిలిచి నూనె బాగా గిన్నె నిండా ప్రమిద నిండా నింపినటువంటి దీపం ఒకటి ఇచ్చి, ఈ దీపం నువ్వు చేత్తో పట్టుకో, ఈ వైకుంఠంలో ఇక్కడ ఆదిశేషుడి దగ్గర నుంచి అక్కడ గరుత్మంతుడి దగ్గర వరకు వెళ్ళిరా, వాహనాల గదిలో ఆయన ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళిరా, 3 రౌండ్లు ఎక్కువ అక్కర్లేదు, నూనె వలకూడదు, దీపం ఆరకూడదు అన్నట్ట. ఈయన ఎలా పట్టుకుని నారాయణ నారాయణ మానేశాడు. ఎందుకంటే దీపం ఆరిపోతుందేమో, నూనె ఉలికిపోతుందేమో. 2 రౌండ్లు అయ్యాయి. ఎన్నిసార్లు అన్నావు అన్నట్ట? ఒక్కసారే అన్నాను అన్నట్టు. మరి నీకంటే వాడు నయ్యం కదా అని చెప్పి, నీకు ఏ పని లేకుండా కూర్చున్నావయ్యా తంబుర పట్టుకుని ఇక్కడ, నాకు తలనే పత్తమానం పాడుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చి. ఆయనకి బోల్డ్ పనులు ఉన్నాయి, 5 ఎకరాల వ్యవసాయం ఉంది, అక్కడ ఎవడు చేస్తాడు? అది చేసుకున్నాడు ఆయన. ఆ పనిలో పడి మర్చిపోయాడు, ఆ పని కూడా నేనే కదా. మనం ఇంట్లో చేసే పనులన్నీ దేవాలయంలో సేవైనమ్మ, ఇంటిని దేవాలయంగా భావించాలి. ఒకటే లెక్క. ఆత్మాత్వం గిరిజామతికి శంకరాచార్య మాట శివమానస పూజా స్తోత్రంలో. సహచరా ప్రాణాగ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధికి స్తోత్రాన్ని సర్వాగిరహ యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మన ఇంట్లో మనం తిరుగుతుంటే గుళ్ళో ప్రదక్షిణం చేసినట్టే, మన నోట్లో ముద్ద పెట్టుకుంటే దేవుడికి నైవేద్యం పెట్టినట్టే, మన మంచం మీద వెళ్ళకిలా పడుకుంటే సాష్టాంగ దండ ప్రణామం అన్నారు శంకరాచార్య. ఎందుకంటే బోర్లా పడుకుంటే సాష్టాంగం అయినప్పుడు వెళ్ళకిలా పడుకుంటే కాదా అని అడిగాడు ఆయన. బోర్ల బదులు వెళ్ళకిలా పడుకున్నాం, అతి సాష్టాంగమే ఇది సాష్టాంగమే, అన్ని అంగాలు మంచానికి తాకే కదా. ఎటొచ్చి ఒకటేనండి, మనస్సులో ఉండాల్సింది నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః. దీన్ని వదలకుండా జపం చెయ్యాలి. ఒకవేళ పనిలో హడావుల్లో పడి మర్చిపోయినా భగవంతుడు క్షమిస్తాడు. కానీ జపంలో పడి పని మర్చిపోకూడదండి. ఇవాళ బాగా మూఢత్వం వ్యాపిస్తుంది, చెయ్యవలసిన పనులు మానేస్తున్నారు. తీర్థాల చుట్టూ క్షేత్రాల చుట్టూ భగవంతుడు మిమ్మల్ని క్షమించునుగాక. తల్లిగా తండ్రిగా మీ బాధ్యతలు నిర్వర్తించకుండా ఎన్ని 100 క్షేత్రాలు తిరిగినా నరకం వస్తుంది తప్ప స్వర్గం రాదండి. నాకేం మొహమాటం లేదు, ఇక్కడ బాధ్యతలు చేయాల్సిందే.
భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఇది మొదటి బాధ్యత. దీని తర్వాతే మిగిలినవి. ఏళ్ళ మా తీర్థాలు మానే, క్షేత్రాలు మానే, ఇంట్లో కూర్చో. ఎందుకు రాదు మోక్షం? ఖచ్చితంగా. నా తల్లి 2 సార్లు మాత్రమే గడప దాటిందమ్మా నాకు తెలిసినంతవరకు. పుట్టింటికి వెళ్ళడం వేరే విషయం, అది వేరే. కాకుండా 2 సార్లు ఆవిడ బోడపాడు నుంచి గడప దాటింది. ఎప్పుడో తెలుసా? ఒకటి లవకుశ సినిమా వచ్చినప్పుడు మా నాన్నగారితో దెబ్బలాడి సినిమాకి వెళ్ళింది. అది ఒకటే ఆవిడ జీవితంలో చూసిన సినిమా. తర్వాత ముందు చూడాల. రెండోది సత్యసాయి బాబా గారు రాజమండ్రి వచ్చారు మా చిన్నతనంలో. నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోయింది. నాకు ఆయన అంటే ఇష్టం. మీరు వద్దన్నా సరే వెళ్ళు, నిన్న ఎవడు ఆపుతాడు అన్నాడు ఆయన. ఆ 2 సార్లే సత్యసాయి బాబాను చూడడానికి రాజమండ్రి వెళ్ళడం, లవకుశ సినిమా చూడడానికి తాడేపల్లిగూడెం వెళ్ళడం. ఈ 2 సార్లే మా అమ్మ పుట్టింటికి వెళ్లకుండా బయటికి గడప దాటిందండి. కానీ ఆ తల్లిని గురించి నేను 30 ఏళ్ళుగా ప్రతి చోట, ప్రతి సభలో చెబుతూనే ఉన్నానమ్మా. చెప్పకుండా ఎప్పుడైనా మొదలుపెట్టానా? ఎందుకని ఆవిడ క్షేత్రాలు, తీర్థాలు తిరగడం నేను ఎప్పుడూ చూడలా. ఏదో కార్తీక మాసం ఓ దీపం పెట్టేది, ఏకాదశి నాడు పల్లకిలో దేవుణ్ణి తీసుకొస్తే ఇంత 2 అరటిపళ్ళు పెట్టి నువ్వే ఇవ్వరా అనేది ఆవిడ ఇచ్చేది కదా, మా చేతి ఇప్పించేది. ఇంతే, ఇంతకు మించి నేనేం చూడ. కానీ ఎప్పుడు బాధ్యతల విషయంలో రవ్వంత పక్కకి వెళ్ళడం నేను చూడలేదండి ఆ తల్లి విషయంలో. మరి ఆవిడ కూడా మోక్షం వస్తుందా, శిక్ష పడుతుందా? అజ్ఞానం నుంచి బయటపడారు. ఊరికి తిరిగిస్తే ఉపయోగం ఏమవుతుందండి? బాధ్యతలు మానేసి. అందుకని నీ బాధ్యతలు, నీ ధర్మం నువ్వు ముఖ్యంగా చేసుకో. లేకపోతే లేనట్టు జీతం ఇవ్వాలి. వేతనం చేయధోచితం భక్తుడికి భజ సేవాయాం. ఇంట్లో పనులు కూడా మనం భగవత్ సేవగానే భావించాలి. అటువంటి సేవకులకి యజమాని భత్యము, జీతము ఇవ్వాలి, భత్యము ఇవ్వాలి. భత్యం అంటే సందర్భాన్ని బట్టి పెంచుతూ ఉంటారు, ధరలు పెరగడాన్ని బట్టి. డిజే అంటే అంతే కదా మరి, డియర్నెస్ సెలవెన్స్, కరువు భత్యం అని అంటారు. మూల వేతనం అలాగే ఉంటుంది. రేపు పెన్షన్ లెక్కలు అన్నీ లెక్క పెట్టేటప్పుడు బేసిక్ని బట్టి లెక్క పెడతారు, డిజేని బట్టి లెక్క పెట్టరు, దీన్ని బట్టి చూస్తారు. అంతే, అది మూల వేతనం. అది భత్యం అన్నీ ఇస్తున్నావా లేదా? పైగా సంప్రాప్త కాలం దాతవ్యం, సరైన సమయంలో ఇవ్వాలి. 1వ తారీఖు అంటే 31వ తారీఖే యజమాని జీతాలు సిద్ధం చేసుకోవాలి. 5వ తారీఖు 10వ తారీఖు అంటే కష్టం, వాడికి నమ్మకం పోతుంది. ఇంకా దదాసి, ఇస్తున్నావు కదా, నా విలంబసి, ఆలస్యం కూడా ఏమీ చేయట్లేదు కదా. ఇవన్నీ చేయాలంటే సంస్థ ఆదాయం బాగుండాలి, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఆదాయం బాగుండాలి. మనం కూడా ఇంట్లో పని మనుషులకి, మరి డ్రైవర్లకి, క్లీనర్లకి, వాచ్మెన్లకి అందరికీ జీతాలు ఇవ్వాలంటే ముందు మన ఆదాయం బాగుండాలిగా. ఆదాయం విషయంలో ఎలా చేయాలో చెబుతున్నాడమ్మా. ఈఎంఐ కొడుతున్న వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వినండి, బాగుపడతారు. ఆయశ్చ విపుల కశ్చిత్ కచ్చిదల్పతరో వ్యయక, ఆయశ్చ విపుల కచ్చిదల్పతరో వ్యయక, అపాత్రేషు చ తే అపాత్రేషు చ తే కోశో న చ రాఘవ, అపాత్రేషు తే దత్తో కోశో న చ రాఘవ. ఆదాయం ఎప్పుడూ ఎక్కువ ఉండాలి, వ్యయం తక్కువ ఉండాలి. అల్పశ్చ విపుల కచ్చితు, మన ఆదాయం ఎంతో చూసుకోవాలి. ఈఎంఐలు ఎప్పుడు పెట్టకూడదని నేను అనలేను. వీళ్ళ కాలాన్ని బట్టి పెడితే పెట్టచ్చు. ఎప్పుడు పెద్దవాళ్ళందరూ చెబుతూనే ఉన్నారు, ఆర్థికవేత్తలందరూ కూడా, ఈఎంఐలు ఎప్పుడు మన ఆదాయంలో 4వ వంతు దాటకూడదు. నువ్వు 100 రూపాయలు ఉంటే 25 రూపాయలు ఈఎంఐ పెట్టు. ఇప్పుడు అలా లేదండి, 25 రూపాయల జీతం ఉంటే 100 ఈఎంఐ పెడుతున్నాడు. ఇప్పుడు పెద్ద కారు కొంటాడు, ఎంతంటే 14 లక్షలు అంటాడు. ఏంటంటే 95% లోన్. బుద్ధి లేదా చెప్పడానికి? 95% లోనా? బ్యాంకులు వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు పుచ్చుకుంటున్నారు. ఇక్కడ ఇంటికి లోను, బ్యాంకుకి లోను, సోఫాకి లోను, టీవీకి లోను, చివరికి యాత్ర చేయాలనిపిస్తే యాత్ర లోను. ఇల్లు లోన్లో పెట్టేకేమైంది? 1వ తారీఖున వీడు మొహం కడుగుతూ ఉంటాడు, బ్రష్ నోట్లో పెట్టి మొహం కడుగుతూ ఉంటాడు. ఒక మెసేజ్ వస్తుంది, నీ జీతం 2,50,000 వచ్చి యా అంటాడు వీడు. ఇంత ఉమ్ము చొక్కా మీద పడింది, అంతకంటే ఏమి రాలి. కాసేపటి ఇంకో మెసేజ్ వచ్చింది, 50,000 కట్. కాసేపటి ఇంకో 25,000 కట్, తర్వాత 40,000 కట్. చివరికి మిగిలింది ఏమిటి? ₹10 మిగిలింది. ఈ మొహం కడుక్కునేలోగానే ఇవన్నీ అయిపోయాయి. చివరికి బ్రష్ పోయింది, వీడికి 4 గీసుకునే బద్ద మిగిలింది. 1వ తారీఖే మెసేజ్లన్నీ. ఎందుకంటే మన కోసం కాసు కూర్చున్నారు వాళ్ళు అక్కడ. అంచేది ఎప్పుడూ ఇవాళ యువతరానికి ప్రధానంగా చెప్పవలసిన మాట, ఒక తండ్రిగా చెబుతున్నాను, దయచేసి అపార్థం చేసుకోకండి. మీ ఆదాయంలో 4వ వంతుకు మించి ఈఎంఐ పెట్టారు అంటే, నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, ఈఎంఐ అంటే ఎవడి మాసికం వాడే పెట్టుకోవడం, అంతే లెక్క. ఎవడి మాసికం ఇంట్లో ఈఎంఐ అంటే అర్థం అది. పోయిన వాడేనయ్యం, వాడి మాసికం వాడి పెద్ద కొడుకు పెడతాడు. మన కర్మ, మన మాసికం మనమే పెట్టుకుంటున్నాం. ఇక్కడ నెలల టెన్షన్
పైగా ఈ ఉద్యోగం చేసి తీరాలి, ఇలాగే చెయ్యాలి, ఇంకా జీతం పెరగాలి, ఈ టెన్షన్తో రోగాలు వస్తున్నాయండి. 30 ఏళ్ల వాడు గుండెపోటు ఎందుకు వస్తుందండి? 25 ఏళ్ల వాడికి క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? 20 ఏళ్ల వాడికి షుగరు, బీపీ ఎలా వస్తుందండి? పూర్వం ఎక్కడైనా విన్నావా? 80-90 ఏళ్ళు 3 పూట్ల తినేశారు శుభ్రంగా, గోంగూర పచ్చడి వేసుకుని పచ్చిమిరపకాయ నంచుకున్నారు. ఏ క్యాన్సర్లు రాలేదు, ఏ బీపీలు లేవు. ఇవాళ 20 ఏళ్ల వాడికి 30 ఏళ్ల వాడికి ఎందుకు వస్తాయి? ఇవన్నీ మానసికం అండి. మానసికానికి కారణం ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. ఎక్కడైనా ఉందా? ఎంత అజ్ఞాని కూడా అలా ఉండడే. అది రామాయణ కాలంలో రాముడు చెబుతున్నాడు. రాష్ట్రానికైనా అంతేనండి. ఆదాయం మొత్తం చూసుకుని దాంట్లో ఖర్చు పెట్టుకోవాలి. అవసరమైతే ఆపదలకు వస్తాయి, ప్రమాదాలు జరుగుతాయి. వెంటనే ప్రభుత్వం వారు ఏం చేస్తారు? పోయిన వాళ్ళకి 5 లక్షలు, గాయపడిన వాళ్ళకి 1,00,000 డబ్బులు ఇవి ఉండాలి కదా. దానికి అవి ఊహించని ప్రమాదాలు. వాటికి డబ్బులు ఉండాలంటే ముందు నుంచి జాగ్రత్త పడాలి కదా. వ్యక్తి అయినా రాజ్యమైనా. ఖర్చు ఆయశ్చక విపుల ఖచ్చితు, ఆదాయం విపులంగా ఉందా లేదా. ఖచ్చిదల్పతరో వ్యజక, అంతేకాదు అపాత్రేషు దదాతవ్యం కోశో నచరాఘవా. అంతేకాదు కోశాగారం నుంచి రాజు అయిన వాడు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎప్పుడు అపాత్ర దానం చేయకూడదు. వ్యక్తి కంటే ఇది రాష్ట్రానికి, దేశానికి చాలా ముఖ్యం. ఊరికి రకరకాల పథకాల పేరు మీద వేలకు వేలు, లక్షలకి లక్షలు పంచుకుంటూ పోతే రేపు ఏమవుతుందో తెలియదండి. నాయకులు ఇవాళ ఉంటారు, రేపు ఉండరమ్మా. దేశం ఎప్పుడూ ఉంటుంది, రాష్ట్రం ఎప్పుడూ ఉంటుంది కదా. అందరూ ఆలోచించాలి. పెద్దలు ఎన్ని పథకాలు పెట్టుకుంటూ పోతారు. ఇదివరకు ఉన్నవి కొనసాగిస్తే చాలు, కొత్తవి పెడుతున్నారండి. విచిత్రం. ఇంకెందుకు పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? అపాత్రేషు చ దాతవ్యం. ఇవాళ కూలి పనికి మనుషులు దొరకట్లేదండి. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే తండ్రికి పింఛను, తల్లికి పింఛను, కొడుకు ఏదైనా కాలో చేయో లేకపోతే ఆయనకో పింఛను, రకరకాలుగా వచ్చేస్తున్నాయి. మొత్తం మీద నిరుద్యోగం ఉంటే అదో పింఛను, అన్నీ కలిపి 15,000 వస్తుంటే వాడు బతుకు అది చాలు. వాడు ఉద్యోగం చేయడం మానేశాడు, కూలి పనికి వెళ్ళడం మానేశాడు. వ్యవసాయాలు ఆగిపోయినాయి. వ్యవసాయాలు లేవు, మనుషులు దొరకట్లేదు కాబట్టి పొలాలు అమ్మేశారు, రియల్ ఎస్టేట్ మొదలుపెట్టారు. మొత్తానికి ఎక్కడి నుంచి వస్తుంది? కూర్చోబెట్టి డబ్బులు ఇస్తూ ఉంటే ఎవరైనా అలాగే తయారవుతారండి. వాళ్ళకు కూడా స్పష్టంగా రామచంద్రమూర్తి ఓ సొరకేశాడు. ఎంత ఇలా పెట్టేసి నువ్వు ఇచ్చేసినప్పుడు కాస్త ఆలోచించుకో. ఎంతైనా సరే అపాత్రులకి దానం చేస్తున్నావేమో, ఊరికే ఇచ్చేయడం కాదయ్యా. పట్టుకెళ్ళి వాడు కష్టపడి వాడు సంపాదించుకోవాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలా చేసేదే ప్రభుత్వం. మన కాళ్ళ మీద పడేలా చేయకూడదండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి. డిగ్రీ అయిందంటే పూర్వం పల్లెటూళ్ళలో మా నాన్నగారు సహా అందరూ పాటించిన నియమం, డిగ్రీ ఏంటంటే కొడుకుని ఇంట్లో ఉండనిచ్చేవాడు కాదు. మమ్మల్ని అందరూ తరివేశాడు, కొట్టేసి వెళ్ళిపో, నెలకు 200 అయినా సరే సంపాదించుకొని నీకు కావాలంటే ఇంకో 200 పంపిస్తా. ఇంట్లో ఉండదు. ఎందుకంటే ఇంట్లో ఉంటే మా ఊళ్ళో పేకట, అదే లెక్క. కాయ రాజకాయ. ఇక బ్రాహ్మణులు లేదు, రాజులు లేదు, సమస్తం అష్టాదశ వర్ణాల వాళ్ళు పేకట. అక్కడ మొత్తం కుల సామరస్యం. పేకటాడు చెడిపోతాం, ఇక్కడ ఉండదు. అంటే నేను 19 ఏళ్ల వయస్సులో ఎక్కడో వరంగల్ జిల్లా మహేశ్వరులో 200 జీతం ఇస్తారంటే వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళాం? వెనకాల తంతున్నాడు. అక్కడ ఏం చేయమంటావు? వెళ్ళిపో, నీకు 200 వచ్చినా మంచిదే, అవసరమైతే నేను పంపిస్తా. అక్కడికి వెళ్ళాక నాకు సరిపోయింది. ఎందుకంటే తండ్రిని అడగడానికి నాకు పౌరుషం వచ్చింది. ఎందుకు వాళ్ళు భోజనం పెట్టారు, వసతి ఇచ్చారు, 200 ఇచ్చారు, పర్వాలేదు. బ్రహ్మచారిని భోజనం పెట్టారు, వసతి ఇచ్చారు, 200 చాలండి. ఎప్పుడో 78లో బతికేసాం, ఇబ్బంది లేదు. దాంతోనే 3 నెలలు అయిన తర్వాత వస్తే మా అమ్మకి చీర పట్టుకొచ్చాను ఆ 200 జీతంలోనే. మొదటి జీతంతో తల్లికి ఏదైనా ఇవ్వాలి కదా అని పట్టుకొచ్చాం. ఆ తల్లి అంతకంటే గొప్పది. ఒరే, నిన్ను కన్న వెంటనే నాకు పాలు రాలేదమ్మా, చాలా ఇబ్బంది అయింది. ఊళ్ళో బండారు నరసమ్మ అని ఉందిరా, అది నీకు పాలిచ్చింది. ఈ చీర పట్టుకెళ్ళి ఆవిడకి ఇమ్మని చెప్పిందమ్మా. అది నా తల్లి. అవన్నీ మనస్సులో ఉండవా? పేదవర్గాలంటే ప్రేమ ఉందంటే ఉండదా? నేను ఆ పేదవాళ్ళ పాలు దాగి బతికానమ్మా, తల్లి పాలు కంటే ఎక్కువ. ఆవిడ ఇచ్చింది నాకు పాలు. మా ఇంట్లో 3 అన్నదమ్ములకి వాళ్ళే ఇచ్చారు. ఆవిడ పాలిచ్చిందిరా, ఈ మొదటి చీర ఆవిడకి ఇయ్యమ్మా అని మా అమ్మంటే పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చాను. బిడ్డ నన్ను గుర్తుపెట్టుకున్నాడా? నా పిల్లలకి ఇచ్చాను పాలు, వాడు గుర్తుపెట్టుకోలేదండి. ఆవిడ బాధ ఆవిడది. నా బిడ్డలే నన్ను మర్చిపోయారు, జమీందారు బిడ్డ నన్ను గుర్తుపెట్టుకున్నాడు, బ్రాహ్మణ అబ్బాయి అని ఎంత ప్రేమించిందో ఆవిడ. ఇంత దానంలో ఇలా గుర్తుపెట్టుకుని ఇవ్వడంలో ఇంత ఆనందం ఉందా? దాచుకోవడంలో ఏముంది? వాళ్ళు ఎంత సంతోషిస్తారు, వాళ్ళ ముఖంలో ఆనందం. అప్పుడు మనకి పట్టే నిద్ర హాయిగా ఉంటుందండి. ఆ రాత్రి ఎంత హాయిగా పడుకుంటాం. అదే స్వార్థానికి దాచుకుని మంచం కింద డబ్బులు దాచే వరకు నిద్ర ఎందుకు పడుతుంది? అందుకని అపాత్ర దానాలు కూడా మంచిది కాదయ్యా అన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవలసిన మాట. అలా చూసుకుని ఇంకొక మాట, రాజధాని నగరం మనం నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ ప్రాంత రైతులు రాజధాని కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పోరాటాలు చేసిన వారు ఉన్నారు. వారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
ఆ రాజధాని నిర్మాణం ఎలా ఉండాలో చెబుతున్నాడు రామాయణ కాలంలో. అయోధ్య అలా ఉండేది అనమాట అప్పట్లో. కచ్చిచ్చైత్య శతైర్జుష్టక సునివిష్ట జనాకులక దేవస్థానై ప్రపాభిశ్చ తటాకైశ్చోపశోభితక. నీ రాజధాని నగరం అయోధ్య. నాన్నగారు ఎలా చూశారో నీకు తెలుసు కదా భరత. నేను లేనని కాదమ్మా, నువ్వు కూడా అలా చూసుకోవాలి. ఎలాగట? కచ్చిత్ చైత్య శతైర్జుష్టక. చైత్యం ఈ మాట బౌద్ధులది అనుకుంటారు, పొరపాటు మాట. చైత్యం అంటే సంస్కృతంలో సరిహద్దురాయి అని అర్థం. మన పొలాలకి సరిహద్దురాళ్ళు వేస్తారు చూడండి, దాన్ని చైత్యం అంటారు సంస్కృతంలో. బౌద్ధుల చైత్యాలు ఆ సరిహద్దురాయి ఆకారంలో ఇలా గుండ్రంగా ఇలా ఉంటాయి, ఖచ్చితంగా ఇలా ఆకారం, స్తూపం ఆకారం ఇలా ఉంటుంది అక్కడ. అందుకని వాళ్ళు సంస్కృతం నుంచి గ్రహించి దాన్ని చైత్యం అని పెట్టుకున్నారు. కానీ చైత్య నిర్మాణం బౌద్ధులతో మొదలవల, రామాయణం నాడే మొదలైంది. రామాయణం ఎప్పటిది? కనీసం బోడి లెక్కలు చూసుకున్న 7000 సంవత్సరాల క్రితాంది. బౌద్ధం ఎప్పటిది? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం చెప్పారు, అంటే 2600. అదేమో 7000. ఏది ముందో తెలియడం లేదా? కచ్చిత్ చైత్య శతైర్జుష్టక. అటువంటి సరిహద్దురాళ్లతో రాజధాని నగర నిర్మాణం అంటే చుట్టూ ప్రహారీ గోడ కూడా ఉండాలి, అక్కడ కాపలా పెట్టాలి, దొంగలు రాకుండా అనేక రకాలు చేయాలి ఖచ్చితంగా. అలా చేసావా లేదా? 100ల కొద్దీ సరిహద్దురాళ్ళు ఉండాలయ్యా ఖచ్చితంగా, అక్కడ కాపలా ఉండాలి. అప్పుడే రాజధానిలో ప్రజలంతా సుఖంగా ఉంటారు. సునివిష్ట జనాకులగా. ఎప్పుడు రాజధానికి రకరకాల పనుల మీద వస్తారు జనం. అక్కడ స్థిర నివాసం ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. స్థిర నివాసం ఉండేవాళ్ళు ఒక 10,000 కుటుంబాలు ఉన్నాయి అనగానే వాళ్ళ కోసం వచ్చే కుటుంబాలు, దుకాణాల వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళ కోసం వచ్చే నౌకర్లు ఉంటారు, చాకర్లు ఉంటారు, వాళ్ళందరికీ ఇళ్ళు ఉండాలి కదా. సునివిష్ట జనాకులక. అందుకే రాజధానిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. పల్లెటూళ్ళు అవ్వమంటే అవుతుంది ఆ ట్రాఫిక్ జామ్. గేదెలు ఆవులో వచ్చినప్పుడు అవ్వాలి, లేత అవ్వదు. రాజధాని నగరంలో అవుతుంది, సహజమే. అందుకని భరత, నీ రాజధాని నగరాన్ని అయోధ్యను కాపాడుకోలేగా. సునివిష్ట జనాకులక. అక్కడికి రోజు రోడ్ల మీద కొన్ని వేల మంది తిరుగుతూ ఉంటారన్న విషయం దృష్టిలో పెట్టుకో. ఇంకొక మాట, దేవస్థానై ప్రపాభిశ్చ. హిందూ మతం మీద కొంతమంది తెలిసి తెలియక దిక్కుమాలిన పుస్తకాలు రాశారండి. ఇతర మతస్థులు వచ్చాక మన దేవుణ్ణి ఏదో మనం కాపాడుకోవడం కోసం గుళ్ళు కట్టుకున్నాడు, బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. అంతకుముందు గుడి లేదుట. ఏం చదివారు వీళ్ళు? భారతం చదివారా, రామాయణం చదివారా? ఇది రామాయణం అయోధ్యకాండలో 100వ సర్గలో కచ్చిత్ సర్గలో ఉన్న శ్లోకం అండి. దేవస్థానై ప్రపాభిశ్చ. దేవాలయాలు రాజధాని నగరంలో నిర్మాణం చేశావా లేదా అని రాముడు భరతుడిని అడిగాడమ్మా. రాముడిని భరతుడిని అడిగాడు. దేవాలయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఈ సన్నాసులకు సంస్కృతం రాదు, విభక్తులు రావు, వీళ్ళు గ్రంథాలు రాస్తారు ఇక్కడ. సంస్కృతం అంతా వీళ్ళు రాసేసేవాళ్ళు. కొత్త నాగరికత, పాత నాగరికత, పాతరాత యుగం, కొత్త రాత, వీడి తలకాయ యుగం. ఇవన్నీ అద్భుతమైన యుగాలు పూర్వం చాలా ఉన్నాయి. నాగరికత చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, నాగరికత సంస్కృతి చక్రం లాంటివండి. అది నిచ్చెన కాదండి. ఎప్పుడు పూర్వం కంటే ఇప్పుడు బాగుంటుంది, ఇంతకంటే ఇంకా అనుకోవద్దు. ఉమ్మడి కుటుంబాలు పోయాయి, ఇప్పుడు మడి కుటుంబాలు, విడి కుటుంబాలు వచ్చాయి. మళ్ళీ మీకు 10 ఏళ్లలో చూడండి ఉమ్మడి కుటుంబాలు రాబోతున్నాయి, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఇది కాలచక్రం, ఇది కాలచక్రం. ఇంతమంది ప్రజల అభినందనలతో తప్పకుండా ఉమ్మడి కుటుంబాలు ఏర్పాటు అవుతాయి. ఇవాళ యువతరానికే విసుకొస్తుంది. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. వీళ్ళు మన నుంచి విడిపోయారు, విడిగా ఉన్నప్పుడు వాళ్ళేనా సుఖంగా ఉన్నారా? ఇవాళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, పోన్లేవరా ఎందుకు వచ్చిందని. తల్లితో పాపం ఒరే మీ అమ్మ పడదే అంటే, పోన్లేరా మీరు సుఖంగా ఉండండి అమ్మ, మేము ఇక్కడ ఉంటాం, మీరు బాగుంటాం. మరి పిల్లల్ని కనదు అందుకే కదా. వాళ్ళు సుఖంగా లేరండి, కొడుకు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇద్దరికీ క్రమక్రమంగా యువతరానికి జ్ఞానోదయం అవుతుందండి. పెద్దవాళ్ళు ఉంటే తప్ప మనం తినగా ఉండం, మేకు బిగించాలి, ఎవరో ఒకళ్ళు తప్పదు ఇక్కడ అని అర్థమవుతుంది. అందుకని రాబోతాయమ్మా వాళ్ళ పిల్లలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉమ్మడి కుటుంబాలనే ప్రోత్సహిస్తారు. ఈ ఒంటరితనాలు, ఈ ఏకాంతాలు, ఈ ఆత్మహత్యలు అన్నీ 10 ఏళ్లలో అంతం కాబోతున్నాయి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సహా యావత్ భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు ఏర్పడబోతున్నాయి. ఇది సరదా కాదు, దేవుడు ముందు సాక్షిగా చెబుతున్నమాట. అందుకు దేవుణ్ణి ప్రార్థిద్దాం, మనం వీలైనంత తొందరగా రావాలి. అవి మన కళ్ళతో మనమే చూడాలి. ప్రతి ఇంట్లో 10 మంది ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు బాగుంటుంది. ఎవడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడండి? కుర్రాడికి ఎవడైనా కొంచెం దిగులు వచ్చింది అనుకోండి, అమ్మాయికి అబ్బాయికి, వెంటనే మామగారు లైన్లోకి వచ్చింది, ఇలా రావే వీరమోహమా, మీ తాతతో నేను ఎన్నిపడ్డాను ఎక్కడ, వాడు ఎలాంటి వాడు అనుకున్నావు అని వాడు అంటుంది. ఎందుకంటే పైకి వెళ్ళిపోయాడు కదా, అందుకని ఇక్కడ లేడుగా, నాట్ ప్రజెంట్. మీ తాత ఎలాంటి వాడు నీకు తెలుసు. తాత పీత ముంజుకాయ మూతాను చంపుకు తిన్నాను ఇక్కడ, మరి నేను బతుకున్నానా లేదా అని ఈ 18 ఏళ్ళ అమ్మాయికి చెబితే, ఈ అమ్మాయికి మా అమ్మాయి ఎన్ని కష్టాలు పడింది, బతుకుంది, మనకేంటి దురాలోచన
అది వెంటనే మానేయదా? మరి మా అమ్మల్ని, అమ్మమ్మల్ని, తాతయ్యని మించినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఉంటారండి. ఆలోచించండి. పైగా రూపాయి తీసుకోకుండా కౌన్సిలింగ్ ఇస్తారు వీళ్ళు. అదే కౌన్సిలింగ్ ఇచ్చేవాడి దగ్గర పంపేమనుకో, ప్రతి సిట్టింగ్కి 1000 చెప్పిన 5-6 సిట్టింగ్లు అయ్యాక యూ షుడ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అంటే అది చేతకాకే కదా నీకు 6000 ఇచ్చింది. మా అమ్మ అలా అందండి, తాత అలా అందండి, నీకోసం నేను పూజ చేస్తాను లేవే, నువ్వు మాట్లాడు కూరుకో, ముందు అన్నం తిని అంటుంది. వెంటనే మనవరాలకు ధైర్యంగా ఉంటుంది, నా కోసం మా అమ్మ ఉపవాసం ఉంటుంది 90 ఏళ్ల వయసులో. అసలు తన కోసం ఆలోచించే ఒక మనిషి, ముసలో ముతకో ఏదైనా కానీ ఉన్నారు అనగానే వీళ్ళకి ధైర్యంగా లేదా? ఉమ్మడి కుటుంబాల గొప్పతనం అదండి రాబోతోంది. ఎందుకంటే గ్రహించాలి, శాస్త్రవేత్తలు సహా ఈ మహామేధావులు, కుహనా మేధావులు, పాశ్చాత్య నాగరికతని సమర్థించి హిందూ మతాన్ని విమర్శించే మేళం ఉన్నారే, వీళ్ళకి రామాయణం చెబుతున్న జవాబు ఏమిటంటే, పిచ్చి వేధవల్లారా, కాలం చక్రం లాంటిది, కాలం నిచ్చెన కాదు, పోయింది మళ్ళీ వస్తుంది, మైండ్ యువర్ బిజినెస్, వచ్చింది మళ్ళీ పోతుంది, అది కూడా దృష్టిలో పెట్టుకో. నువ్వు ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడు, నువ్వేం చేయాలో వచ్చాయి, భవిష్యత్తు గురించి నీకు దేనికి ఊరికే. అన్నీ కనిపెట్టారు. మా చిన్నతనంలో మా ఊళ్ళో రేడియో కూడా లేదు. ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. చెడిపోయారా బాగుపడ్డారా? స్పష్టంగా తెలుస్తోందండి చెడిపోయారా అని, స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ స్మార్ట్ ఫోన్నే బాగుపరచడం కోసం వినియోగించుకుంటామమ్మా, అభ్యంతరం వెళ్ళా. పొద్దున్న నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ కారులో వస్తుంటే, దారిలో వస్తుంటే ఈ బైపాస్ వచ్చినప్పుడు ఇది ఎక్కాలా వద్దా అని సందేహం వచ్చి అడగడం కోసం మా డ్రైవరు అడగమంటే నేను అద్దం తీశా. అది చెప్పడానికి ఒక అతను ఆటో డ్రైవర్ వచ్చాడండి. మన ఆంధ్ర స్టైల్ వేరు కదా, 3 గుండీలు తీసేశాడు మహానుభావుడు. 3 గుండీలు తీయకపోతే వాడు గుంటూరు వాడు కాదుగా, ఖచ్చితంగా 3 గుండీలు తీసాడు. 3 తీసేశాడు. గుండెలు తీసిన మొనగాడు కాదు, గుండీలు తీసిన మొనగాడు. 3 గుండీలు తీశాడు. డ్రైవర్ను చూశాడు, నన్ను చూడగానే గుండీలు పెడుతున్నాడు. నమస్కారం నాయన. అయ్యో గురుగారు మీరు, అయ్యో బాబు మేము మీ వినకుండా ఉండమన్నాడు. నాకు ఒక్కసారి వాడు దారి ఏం చెప్పాడో పక్కనట్టండి, కానీ నా మాటలు ఒక ఆటో డ్రైవర్కి ఎక్కాయంటే వెంకటేశ్వర స్వామి దయ్య నా మీద ప్రసరించిందమ్మా, నా మీద ప్రసరించింది. అతనికి నేనేం తెలుసు? పైగా పక్కవాడు ఒక అతను వచ్చి, ఎవర్రా ఎక్కడో చూసినట్టుగా ఉంది, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరేశ్వర, ప్రముఖ అని కావొత్తు పలికాడండి బాబు. వాళ్ళు పిల్లల్ని పలకమంటే పలకలేరు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి వారు తెలియదని వాడిని మందలిస్తున్నాడు ఈయన. ప్రముఖ ప్రవచనకర్త, ఎంత బాగా మాట్లాడాడండి. ప్రవచనాలు చెప్తాడు అనలేదు ఎక్కడ, ప్రవచనకర్త. ఎంత గొప్ప పని చేస్తున్నావురా, మనం ఇంతకంటే సేవేదన ఉందా? చాలు ఈ జనం ఇలా వెళ్ళిపోతే చాలు అనుకున్నామమ్మా. అదే స్మార్ట్ ఫోన్ని, అదే టెక్నాలజీని మనం ఉపయోగించుకుని దేశాన్ని బాగు చేయొచ్చని అర్థమవుతుంది కదా. మరి చెడిపోయిందంటారేమిటి? చెడిపోయేవాడు చెడిపోతాడు, చెడిపోనేయండి, మనం బాగు చేసే ప్రయత్నం చేద్దాం. ఆ పుణ్యం ఎప్పుడూ మనకి, మన పిల్లలకి దక్కుతుంది ఖచ్చితంగా. ఇది లోకం మీద ఆశను కోల్పోవద్దు, అలాగని దురాశ పెంచుకోవద్దు. అది మనం ఉండగానే జరగాలి, మన కళ్ళతో చూడాలి. ఏం చూస్తున్నావు? నీ కళ్ళతో మీ ఆవిడ కనపట్లేదు, కళ్ళజోడు లేకపోతే నీ కళ్ళతో చూడాలి. ఇదో స్వార్థం ఇక్కడ, ఇదో అహంకారం. నీ కళ్ళతో ఎందుకు చూడటం? కళ్ళు మూసుకో, అన్నీ కనపడతాయి. ప్రతివాడు ఇక్కడ 90 ఏళ్ళ వాడు నా కళ్ళతో చూడాలి. చూసావు చాలు, 10 ఎకరాలు అమ్మేయడం చూసావు, ఇక చాలే. ఇప్పటికి 2 క్యాటరాక్ట్లు అయ్యాయి, 2 గంటలకి 4 క్యాటరాక్ట్లు అయ్యి, ఇంకా చూస్తావు ఇక్కడ నువ్వు. ఈ కళ్ళతో చూడాలనే మాట వదిలేనిది. ఎవ్వరూ చూడవండి, లోకం బాగుంటుంది మనకు అనిపిస్తుంది. అది మన కళ్ళతో చూడాలంటున్నావంటే ప్రేమ కాదమ్మా, అహంకారం. వేదాంతం అర్థం కాక మాట్లాడుతున్నావు. నువ్వెందుకు చూడడం మిత్రమా? నువ్వు వెళ్ళిపో, మిగిలిన జగత్తు బాగుంటుంది, ఏం పర్వాలేదు. అంటే మనం ఉండగానే బాగుండాలి, మనం లేనప్పుడు చెడిపోవాలి. ఇదో స్వార్థం ఇక్కడ. మన కళ్ళతో చూడడం ఏంటంటే ఏం చూడం, మన కళ్ళతో దేవుడు చూడాలమ్మా. ఈ విషయాలన్నీ మనకెందుకు 90 ఏళ్ళు వచ్చాక? ఆ మార్పు రావాలి ఖచ్చితంగా, అప్పుడు జగత్తు బాగుంటుందండి. అందుకని దేవస్థానాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, దేవాలయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? రామాయణ కాలం నుంచి ఉన్నాయి. ప్రపాభిశ్చ, ప్రప అంటే ప్రపా పానీయశాలిక, సంస్కృతం నిఘంటు అమరకోశంలో ఉంటుంది. ప్రపా పానీయశాలిక, చలివేంద్రాలు ఉన్నాయా లేదా? మజ్జిగలు ఇప్పుడు కూడా ఎంతమంది పెడుతున్నారంటే అవి రామాయణ కాలం నుంచి ఉన్నాయి. దేవస్థానై ప్రభాభిశ్చ తటాకాశ్చైవ, వీటి విషయంలోనే మనం శ్రద్ధ వహించాలి. రాజధానికి చాలా దగ్గరగా ఉన్నారు. వీలైనన్ని సహజమైన చెరువులు, పోయిన తండ్రి గారి పేరు మీద, పోయిన తల్లి గారి పేరు మీద పూర్వకాలంలాగా చెరువులు తవ్వించే ప్రయత్నం చేయండి. అది చాలా దేశాన్ని బాగు చేస్తుంది, దేశాన్ని బాగు చేస్తుంది. ఆ చెరువుల్లో వర్షం కురుస్తుంది, నిల్వ ఉంటుంది. ఊరికే ట్యాంకులు వేరండి, ఈ చెరువులు వేరండి. వాటర్ ట్యాంక్ పైన ఉంటుంది, అది నీటిని మోస్తుంది. గమనించండి, వాటర్ ట్యాంక్ పైన ఉంటుంది, అది నీటిని మోస్తుంది. కానీ బావి అట్టడుగున ఉంటుంది, అది నీటిని పుట్టిస్తుంది. మనం ట్యాంకులా ఉండొద్దండి, బావిలా ఉండాలండి, బావిలా ఉండాలండి. మనం నీటిని పుట్టించాలి. మొయ్యడం ఏమిటండి?
వాటర్ ట్యాంక్ నీటిని మోస్తుంది, ఇంకా రోజు మోస్తే నాచు కూడా వస్తుంది. అందులో బావి ఏం చేస్తోంది? నీటిని పుట్టిస్తోంది. మనము మన పిల్లలు నీటిని పుట్టించాలమ్మా, మొయ్యడం ఏమిటి ఇక్కడ? అంచన తటాకైశ్చోపశోభిత. ఇప్పుడు ముగిస్తూ 2 ముఖ్యమైన మాటలు చెబుతున్నాడు. అవి తెలుసుకుని మనం 10 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. కర్చిదర్థశ్చ ధర్మం వా అర్థం ధర్మేణ వా పునః ఉభం వా ప్రీతిలోభేన కామేన చ నబాధసే. జీవితం నిశ్చింతగా హాయిగా గడవాలంటే 100 ఏళ్ల జీవితాన్ని 4 భాగాలు చేయాలి. 25 3 పాతికల వరకు సుమారుగా ఉంటాం. ఆరోగ్య సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు పెరిగాయి కాబట్టి 75 ఏళ్ళు చాలామంది బతుకుతున్నారు. ఇప్పుడు ఇబ్బంది ఎలా ఉంటున్నారు. కానీ 100 ఏళ్ళు కూడా బతకచ్చు. శతాయు పురుష అన్నారు. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఏ పురోహితుడిని పండితుడిని ఆశీర్వదించమన్నా ముందు వచ్చే మాట ఇదే, నువ్వు 100 ఏళ్ళు బతకాలి. ఆ 100 4 భాగాలు చేయి. 25 ఏళ్ళు చదువుకో, 25 ఏళ్ళు పెళ్లి చేసుకో, సమస్త భోగాలు అనుభవించు, సంపాదించుకో, సంసార సుఖాలన్నీ అనుభవించి ఎవరు వద్దంలా. 50 ఏళ్ళు అయింది, 50 నుంచి 75 మునే కర్మ మౌనం, నోరు మూసుకో అంతే. మాట్లాడకుండా కూర్చో, పలకరిస్తే పలుకు, లేకపోతే పలక్క, కాఫీ ఇస్తే తాగు, బాగుందని చెప్పు మళ్ళీ ఇస్తారు, బాగులేదంటే ఎవరు. ఎప్పుడు బాగుందనే అనాలి ఖచ్చితంగా, అప్పుడు మళ్ళీ ఇస్తారు. ఏమిటో మనం దాగినప్పుడు పెట్టుకున్నట్టుగా లేదంటే పెట్టుకో ముసల్దానా అంటారు. ఇప్పుడు ఎవడు పెట్టుకుంటాడు? అది కూడా కొట్టుకోవడం ఎందుకంటే మెచ్చుకుంటే అయిపోయా అంతే. 50 దాటి నుంచి 75 వరకు అంత మెచ్చుకోవడమే. అసలు ఇంక మాట్లాడడం వద్దు, ఇంకా నో కామెంటరీ, నో క్రిటిసిజం, మెచ్చుకో. అదే వానప్రస్థం. ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళాలి. అడవులు ఎక్కడున్నాయి? అన్నీ వీరప్పను పట్టుకుపోయాడు, ఎవరెవరో పట్టుకుపోయి. అడవులు ఎక్కడున్నాయి? అందుకని అడవుల్లో, ఇంట్లోనే అడవుల్లో ఉన్నట్టుగా మౌనంగా ఉండాలంటే నోరు మూసుకోమని అర్థం. అక్కడ ముందు కూర్చో, మాట్లాడక ఎక్కువ. ఇక అప్పుడు ఒకటే లెక్క. వాళ్ళ కోసమే పెట్టారు రామకోటి. యువకులు రాయకూడదు రామకోటి, వాళ్ళు దేశానికి సేవ చేయాలి. రామకోటి ఎవరు రాయాలంటే 70 ఏళ్ళు దాటిన మొగాడు, అత్తగారు, మావగారు ముఖ్యంగా రాస్తే కొడుకు కోళ్ళు సుఖంగా ఉంటారు. ఈ గొడవలో పడి ఉంటారు, ఈలోగా వెళ్ళిపోతారు బైక్, గొడవ లేదు. రామకోటి రాయకపోతే ఇంటూ కామకోటి అయిపోతుంది. ఇక్కడ కాముగా ఉండాలి. అంతేకాదు 75 కూడా దాటాయి. ఆ దాటిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే నమస్కారం, మీకు LIC వారు బోనస్ ఇచ్చారు. ఇప్పటికే ఎక్కువ. ఇంకూరికే దాన్ని ఏదో మత్తి మార్నింగ్ వాక్ వద్దో, ఉపనిషత్తులు చదువుకో, ఉంటే ఉంటాం, పోతే పోతాం. 75 దాటాక జీవితం ఎలాంటిదంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్, ఇంకా తిరగదు. నువ్వు స్టూల్ వేసుకుని తిప్పేయకూడదు. ఇక్కడ నువ్వు ఎంత తిప్పినా తిరగదు అది. ఇంకా ఆపే. యోగేనాం తే తనుత్యజాం. యోగ మార్గంలో శరీరం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండు అంతే. దేవుడు ఇంకా పిలవలేదమ్మా అంటే అయిపోయి పిలుస్తాడు. శుభలేకి వచ్చింది, త్వరలో వెళ్ళిపోవడమే నిశ్చింతగా. జీవితం అంటే ఒకటేనండి. ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా, ఏ ప్రవచనమైనా, ఏ పురాణమైనా మనకి నేర్పగలిగింది 2. ఒకటి జీవితాంతం ధైర్యంగా బతకడం, 2వది వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవడం. ఇంతకంటే ఏం లేదు. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఇంకేముందండి? మన సద్గతులన్నీ మొహమాటం లేకుండా గరుడ పురాణం చదివి చెబుతున్నానమ్మా. పిల్లలు చేసే అంత్యక్రియల మీద, కాశీలో పోవడం మీద ఏమీ లేదమ్మా. ఇవన్నీ అర్థవాదం మాటలు అంటారు. ఊరికే క్షేత్రాల కోసం చెప్పే మాట అలా లేదు. పోయేటప్పుడు ఆ మనిషి మనస్సు ఎలా ఉంది దాన్ని బట్టి అతని సద్గతి ఉంటుంది ఖచ్చితంగా. ఆ మనస్సు నీ చేతుల్లో ఉందయ్యా. నీకు కాశీ దేనికి, కాకినాడ దేనికి పని లేక పూర్తి సంతృప్తితో ఉండి అమ్మాయ పరమేశ్వర నేను సిద్ధంగా ఉన్నాను అంటే వాడు స్వర్గానికే వెడతాడు. మోక్షమే వస్తుంది, అనుమానం లేదు. మోక్షం పొందదగిన అద్వైత జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది. లేదనుకో రమణ మహర్షి లాంటి జన్మ వస్తుంది, షిరిడీ సాయి లాంటి జన్మ వస్తుంది. అభ్యంతరమా? అప్పుడు పొందుతాం.